పాయకరావుపేట నియోజకవర్గంపై హోంమంత్రి అనితపై వైసీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ తప్పుడు మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వెంకటేష్ హెచ్చరించారు. మంగళవారం నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున, మన నాయకుల తరఫున, మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి 2014 నుంచి 19 వరకు కూడా అనేక అభివృద్ధి పనులను చూసాం. మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం 2019 నుంచి 24 వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదాలు చేద్దామని కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిద్దామని చెప్పి ఆవిడ ప్రయత్నం చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ, మరి అలాగే అనేక కంపెనీలు కానీ, టాయ్స్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఎంత అభివృద్ధి చెందుతుంది, లక్షలాది మంది, వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులు రాబోతున్నారు. మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార పరంగా కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మరి కొత్తగా వచ్చిన ఎలమంచిలి కొత్త పెళ్లి కొడుకు ధర్మశ్రీ గారు 45 రోజులు పోరాటం చేశాం, మాకు కాకుండా అడ్రోడ్కి ఇచ్చారు, అడ్రోడ్లో ఏముందని. అసలు అడ్రోడ్ సంగతి నీకేం తెలుసు ధర్మశ్రీ గారు? అడ్రోడ్లో ఈవేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది. అది చౌరస్తా 4 రోడ్లు కూడలది. లక్షలాది మంది అడ్రోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తూ పోతూ ఉంటారు. మరి అలాగే యలమంచిల్లో మీరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారనుకున్నప్పుడు గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది? నేరం, ఘోరం, భారం అన్నారు. అసలు ప్రభుత్వానికి మీరే భారం, ఆ రోజు ప్రజలకి మీరు భారం కాకపోతే ఈవేళ మిమ్మల్ని ఎక్కడో కూడా 11 సీట్లకి మరి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి. రాబోయే కాలంలో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యలమంచిలు తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు. మరి ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం. ఇది గమనించాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎవరు ఎన్నిపోటు పడిచారు? ప్రజలకు మీరు ఎన్నిపోటు పడిచారు. అండి ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరి పాయకరావుపేట నియోజకవర్గం గురించి కానీ, అనితమ్మ గారి గురించి కానీ, లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబోతుంది. మరి ఇన్నాళ్ళు బట్టి మీకు లేని పరిస్థితిని మీ వేళ తీసుకొస్తున్నామంటే సంతోషించాలి. యలమంచిలైనా పాయకరావుపేట అయినా సరే పక్క నియోజకవర్గాలు, అన్నదమ్ముల వల్లే మేమందరం కలిసి ఉంటాం. ఒకప్పుడు పాలమానపేట నుంచి నర్సీపట్నం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా 65 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. ఈవేళ మరి దగ్గరగా వచ్చింది. అట్నుంచి కూడా మరి ఈవేళ సెంటర్గా ఉంటుందని చెప్పి సీఎం గారు, మరి అనిత గారు, కూటమి ప్రభుత్వం, ఇక్కడ నాయకులు అందరూ ఆలోచించి అడ్రోడ్ జంక్షన్ గా పెడితే
దాన్ని మీరు జీర్ణించుకోలేకపోవడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముందుగా అభివృద్ధి ప్రదాత అయిన మా అనితమ్మ గారికి మా గ్రామం తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అమరావతిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఎలాగ నిలబెట్టారో అలాగే మా అడ్డోటి గ్రామాన్ని అనితమ్మ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. అది చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అడ్డోటిలో పుట్టినందుకు, అనితమ్మ గారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. అసలు చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఈ పరిణామం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. 7 మండలాలతో కలిపిన ఒక రెవెన్యూ డివిజన్ని అడ్డోటి గ్రామానికి తీసుకురావడం, అలాగే 2 లక్షల కోట్లు కంపెనీలు ఇక్కడ స్థానికంగా ఇక్కడికి స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, బల్క్ డ్రగ్ అవ్వచ్చు, లేకపోతే టాయ్స్ కంపెనీ అవ్వచ్చు, ఇన్ని రకాల కంపెనీలు తీసుకొచ్చి ఒక ఆర్థిక రాజధానిని అడ్రోడ్లో పెట్టడం అనేది ఇంకా అది ఊహించిన పరిణామం. ఇంకా అది ఆనందంతో మా గ్రామస్తులందరూ కూడా మేము అసలు ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కొంత లబ్ధి చేకూరిస్తే ఎక్కువ ఆనందపడే సందర్భం, కానీ ఇది ఏనుగంత ఆనందం మాకు మా అడ్డోటి గ్రామ ప్రజలందరికీ, అడ్డోటి తిమ్మాపురం గ్రామ ప్రజలకు మా మేడం గారు ఇచ్చారు. మమ్మల్ని చరిత్రలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక డివిజన్ రావడం అంటే చిన్న విషయం కాదండి. అది ఒక 7 మండలాల్లో తాలూకు ప్రజలకి అవసరాలు తీర్చే ఒక డివిజన్గా అడ్డోటిని తీసుకురావడం విషయం మన మేడం గారికి మేమందరం కూడా మా గ్రామంతో అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు అనితమ్మ గారి సారథ్యంలో ఇంతటి అభివృద్ధి చెందుతున్న పాకిరాపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అడ్రోడ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మేడం గారు ఉండడం మేము చాలా ఆనందపడుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.